ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్న ఏజ్‌లో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తా ఉన్నాయి. ఒక రెసిపీతో మనం ఆ మోకాళ్ళలో గుజ్జును పెంచుకోవచ్చు, మోకాళ్ళ నొప్పులు రాకుండా చేసుకోవచ్చు అన్నారు. ఏంటి ఆ రెసిపీ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనం చూస్తే ఏజ్తో సంబంధం లేకుండా చాలామందికి కూడా అంటే చిన్న ఏజ్లో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది, లేదంటే మోకాళ్ళ చిప్పలు అరిగిపోయాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. అట్లాంటి ప్రాబ్లం అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేసి అంటూ ఉంటారు కదా. మన ఫుడ్తోనే మనకు మోకాళ్ళ నొప్పులు రాకుండా చేసుకోవచ్చు అంటూ ఉన్నారు డాక్టర్ ఓం ప్రకాష్ గారు, ప్రముఖ న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా యోగా థెరపిస్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్, ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా ఏజ్తో సంబంధం లేకుండా చిన్న ఏజ్లో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి. ఒక రెసిపీతో మనం ఆ మోకాళ్ళలో గుజ్జును పెంచుకోవచ్చు, మోకాళ్ళ నొప్పులు రాకుండా చేసుకోవచ్చు అన్నారు. ఏంటి ఆ రెసిపీ? వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మీరు అన్నట్టుగా చిన్న ఏజ్ లో కాల్షియం టాబ్లెట్స్ వాడడం మొదలెడితే అవి కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సమ్ 60+ లో 70+ లో వాడామంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇంత 30-40లో మీరు కాల్షియం టాబ్లెట్ వేసుకున్నట్లయితే ఇంకోటి ఏంటంటే, ప్రిస్క్రిప్షన్ ఒకసారి ఇస్తారు, మళ్ళీ నెక్స్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు, మన స్వంత వైద్యం వాడుతుంటారు. సో అలాంటి వారిని అసలు పడకుండా మనకు ప్రకృతిలో న్యాచురల్గా ప్రకృతి మనకు ప్రసాదించిన కాల్షియం రిచ్ ఫుడ్ ఐటమ్ ఉంది. వాటిని మనం ఎలా వాడుకోవాలి, వాటిని మనం టేస్టీగా ఎలా చేసుకోవాలి, దాన్ని అంటే టంగ్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి టంగ్ యాక్సెప్ట్ చేసేటట్టు ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఏంటంటే మామూలుగా ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తూ ఉన్నాయి, అదేవిధంగా మోకాళ్ళలో గుజ్జు గుజ్జు అని అంటా ఉన్నాం మనం, అందరికీ అర్థం అవ్వాలని. కార్టిలేజ్ సమస్య ఎందుకు వస్తూ ఉంది? బేసిక్ గా మనం తినే ఫుడ్ లో కాల్షియం డెఫిషియన్సీ ఉండడం అనమాట. సో ఆ కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల ఇప్పుడు ఎట్లయితే బండిలో మనం సర్వీసింగ్ చేయించినప్పుడు ఆయిల్ వేస్తాం కదా, షాక్ అబ్జర్వర్స్ లో ఆయిల్ వేసినప్పుడు ఆయిల్ ఉంటే అది షాక్ ని అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని బండ్లలో ఆయిల్ ఉండదు, మీరు వెనకాల కూర్చుంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ సేమ్ మన మోకాళ్ళు కూడా అలాగే జరుగుతుందా. సో దానికి మనం ఒక సింపుల్ లడ్డు చేసుకుంటాం. సో చాలా చాలా టేస్టీ కాల్షియం ప్రోటీన్ లడ్డు మనం చేసుకోవచ్చు. సో కాల్షియం సోర్స్ ఉన్న నువ్వుల్ని వాడుతుంటాం, సో అలాగే ప్రోటీన్ సోర్స్ ఉన్న పల్లీలు వాడతాం. సో దానికి బైండింగ్ ఏజెంట్ గా మనం కొంచెం పుట్టం పప్పు వేసుకుంటాం, బెల్లం వేసుకుంటాం. చాలా చాలా సింపుల్ గా ఇప్పుడు మనం ఎంత ఈ వీడియో 7-8 minutes వీడియో ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈస్ గా మీరు కిచెన్ లో మొబైల్ స్టాండ్ కి పెట్టుకొని వీడియో ప్లే చేస్తూ లడ్డూలు చేసుకోవచ్చు. అంత సింపుల్, అంత ఈజీ అనమాట. సో మనం వెళ్ళిపోదామా ప్రిపరేషన్? సో ఫస్ట్ మనం నువ్వులకున్న గొప్పతనం ఏంటో చెప్తూ మనం ప్రిపేర్ చేస్తూనే చెప్దాం. ఎగ్జాక్ట్లీ. సో ఈ నువ్వులు ఏంటంటే దీంట్లో చాలా రిచ్ కాల్షియం ఉంటుంది, ప్లస్ అలాగే దీంట్లో మంచి ఆయిల్స్ ఉంటాయి. ఈ ఆయిల్ లో ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది. మనం రెగ్యులర్ గా తినే ఆయిల్స్ లో కంపేర్ చేసినట్టయితే దీంట్లో ఆయిల్ చాలా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఒంట్లో డెవలప్ అవ్వకుండా చూస్తుంది. నల్ల నువ్వులు మంచివా, తెల్ల నువ్వులు మంచివా? ఇవన్నీ కూడా చాలా మంది డౌట్. ఎగ్జాక్ట్లీ. అంటే రెండిట్లో కూడా కాల్షియం ఉంటుంది, బట్ కంపారిటివ్లీ ఈ తెల్ల నువ్వుల్లో కంటే నల్ల నువ్వుల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది కాల్షియం. ఏదో నలుపును చెడుకు మాత్రమే వాడాలి అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. ఈవెన్ నల్ల నువ్వులు కూడా అలాగే అనుకుంటారు, బట్ అలాంటి అపోహలు ఏం అక్కర్లేదండి. సో ఇవి మనం వేయించేసేసుకుందాం. ఇది రోజు తీసుకోవాలి సార్? ఇలా హ్యాపీగా తీసుకోవచ్చు, హ్యాపీగా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు మీకు, అది మాత్రం టాబ్లెట్ రోజు మింగుతాం. ఎగ్జాక్ట్లీ. దాని బదులుగా దీన్ని మీరు అలవాటు చేసుకోండి. మీ కిచెన్ లో ఇలాంటి లడ్డూలు చేసి డబ్బాలో పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోండి. డైనింగ్ టేబుల్ పెట్టుకుని మీరు భోజనం చేస్తారు కదా, భోజనం చేసిన తర్వాత ఇది తినేసేయండి, సరిపోతుంది హ్యాపీగా. ఓకే. సో మనం నువ్వుల్ని వేయించేసుకున్నాం. నువ్వుల్ని వేయించేసి మనం ఈ బౌల్లోంచి షిఫ్ట్ చేసేసుకొని అంటే మరి ఎక్కువసేపు చేయాలా, లేదంటే చిట్పట్ సౌండ్? అంటే చిట్పట్ సౌండ్ వస్తే సరిపోతుంది. మరి మాడిపోయాయి అనుకోండి మళ్ళీ మీకు లడ్డు టేస్ట్ గా ఉండదు. సో జస్ట్ చిట్పట్ సౌండ్ వస్తే సరిపోతుంది. మీకు స్మెల్ కూడా వస్తుంది, నువ్వు వేగిన స్మెల్ అనేది మీరు ఫీల్ అవ్వచ్చు అనమాట. పల్లీలు ఇందాక మనం నువ్వులు వేయించి పెట్టుకున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం పల్లీలు వేయించేస్తాం. అధిక బరువు సమస్య ఉన్న వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు ఎక్కువ చూస్తాం. అవునండి, అవును. మన బాడీ వెయిట్ మొత్తం నీ మీద పడుతుంది. ఇప్పుడు ఒక బిల్డింగ్ కి పిల్లర్స్ ఎంత ఇంపార్టెంటో మనకి నీస్ అంత ఇంపార్టెంట్. అంటే ఫౌండేషన్, పిల్లర్స్ అన్ని కూడా బిల్డింగ్ బరువు మోస్తుంటాయి కదా. సో అలాగే ఈ మన నీస్ కూడా
మన బాడీ బరువు అంతా మోస్తూ ఉంటాయి. మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కొరకు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. స్క్రీన్ పైన నంబర్ స్క్రోల్ అవుతుంది. సో నా నంబర్ వచ్చేసి 9652252558. ఈ నెంబర్లో మీరు వాట్సాప్లో కానీ నార్మల్ కాల్స్లో కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ప్లస్ డైట్ ప్లాన్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏదైనా హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీగానే టెలిఫోన్ ద్వారా ఎట్లాంటి రెసిపీస్ అయితే బాగుంటాయని కూడా చెప్తా ఉంటారు. యా, పల్లీలు కూడా మనకు వేగిపోయి ఇప్పుడు స్టవ్ అవసరం లేదండి, మనకి తీసేస్తాం. ఓకే. సో మనము వేయించి రెడీ చేసి పెట్టుకున్నాం అండి. పల్లీలు వేయించి పెట్టుకున్నాం, అలాగే నువ్వులు వేయించి రెడీ పెట్టుకున్నాం. ఓకే. సో ఫస్ట్ మనం ఈ మిక్సీలో పుట్నాల్ని వేసేసి మనం పుట్నాల్ని పౌడర్ చేసేసుకుంటాం. ఓకే. పుట్నం పొడి రెడీ అయిపోయిందండి. సో నెక్స్ట్ మనం నువ్వులు వేసేసుకుంటాం. ఓకే. నువ్వులు మిక్సీలో వేసేసి నువ్వులు పౌడర్ చేసేసుకుంటాం. నువ్వులు కూడా పిండి రెడీ అయిపోయింది. నువ్వులు మిక్సీ పడితే వచ్చే స్మెల్. సో నెక్స్ట్ మనం పల్లీలు పౌడర్ చేసేసుకుందాం. రైట్. సో పల్లీలు కూడా పౌడర్ రెడీ అయిపోయింది. ఆ పౌడర్ని కింద వేసేసేయండి. యా, ఆ పౌడర్తో పాటుగా మనం ఇందులో బెల్లం కూడా వేసేస్తాం. బెల్లం మంచి కాల్షియం రిచ్. సో అంటే నువ్వులతో పాటుగా అడిషనల్గా మనకు బెల్లం నుంచి కూడా మనకు కాల్షియం అనేది అందుతుంది. వేసేసేయండి. రైట్. సో ఇక్కడ మనం ఈ మిక్సీలో మనం ఇందాక సపరేట్గా చేసుకున్న పౌడర్స్ అన్ని కలిపేసి బెల్లం కూడా దాంట్లో కలిపేసేసాం. కలిపేసేసి మొత్తం పౌడర్ చేసేసుకున్నాం. ఓం ప్రకాష్ గారు వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ఒక స్వీట్ తినిపించే వెళ్తారు. హెల్దీ లడ్డు. సో మనకు పౌడర్ రెడీ అయిపోయింది. సో ఒకవేళ ఇలాగే డైరెక్ట్గా మీకు లడ్డూలు వస్తే వెల్ అండ్ గుడ్ అండి. ఒకవేళ బైండింగ్ ఏమన్నా కనుక ఇబ్బంది ఉంటే మన రిక్వైర్మెంట్ని బట్టి మన వీలుని బట్టి కొన్ని పాలు వేసుకోవచ్చు. ఓకే. తేనె నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు తేనె నెయ్యి అవైలబుల్ ఉంది కాబట్టి. ఓకే. ఓకే. ఇప్పుడు బైండింగ్ కోసం తేనె వేసేస్తాం. అదేవిధంగా తేనె ఎట్లాగో హెల్దీని. ఎస్. కొంచెం నెయ్యి కూడా వేసేసేసుకుని. ఇది ఆవు నెయ్యి ప్రిఫరబుల్ అండి. ప్రిఫరబుల్లీ ఆవు నెయ్యి. ఓకే. సో టేస్టీ కాల్షియం ప్రోటీన్ రిచ్ లడ్డూస్ అనేవి రెడీ అయిపోయాయండి. మనం ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ మనం వాడుతున్నాం, ఏం వాడట్లేదు. సో ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసేయండి. చూడ్డానికి చాలా బాగుంది. ఎస్. ఇంట్లో మన అమ్మమ్మ గారు నాన్నమ్మ గారు ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు అందుకు హ్యాపీగా చేసి పెడతా ఉన్నారు స్వీట్లు. ఈ సున్నుండలు లాంటివి, నువ్వుల లడ్డూలు. అందుకు చాలా అద్భుతంగా ఉంది సార్. చాలా బాగుంది మొత్తానికి. అంటే టేస్టీ అండ్ హెల్దీ. మెయిన్ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళే కాదు, ఈ నువ్వులు అందుకు ఉన్నాయి కాబట్టి ఈ హెయిర్ ఫాల్ ఇట్లాంటి సంబంధించిన వాళ్ళు కూడా హ్యాపీగా తినేసి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్, చాలా మంచి. థ్యాంక్ యూ.